హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. ఈనాటి మన ఎపిసోడ్లో మనం వినబోతున్నాం సూపర్ డూపర్ రొమాంటిక్ లవ్ స్టోరీ వెన్నెల్లో ఆడపిల్ల. ఎందుకో గానీ ఈ మధ్య మీ నుంచి ఒక్క కామెంట్ కూడా లేదు, లైకులు లేవు, అసలు వ్యూస్ కూడా చాలా తగ్గిపోతున్నాయి. బహుశా మీకు స్టోరీ బోర్ అనిపిస్తుందా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమా అన్నది కూడా నాకు అర్థం కావట్లే. ఏదైనా కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను దాన్ని రెక్టిఫై చేసుకుంటా. కానీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయిన ఈ నవల ఇంకా తొందరలోనే అయిపోబోతుంది తెలుసా. ఈ స్టోరీ చాలా తొందరలోనే ఈ స్టోరీ అయిపోబోతుంది. ఇక తులసీదళం అయితే చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత కూడా ఇంకా నా దగ్గర కొన్ని స్టోరీస్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీకు ఏదైనా నవల వినాలనిపించినా మీరు నాకు దాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే దాన్ని కూడా నేను మీకు వినిపిస్తాను. ఇకపోతే మీలో ఎవరికైనా మీ కంటెంట్స్ అంటే మీలో నా స్టోరీస్ వినే వాళ్ళందరిలో చాలామంది రైటర్స్ కూడా ఉండుంటారు కదా. మీలో ఎవరికైనా మీ స్టోరీస్కి వాయిస్ కావాలి అంటే, మీ యూట్యూబ్ ఛానల్స్కి వాయిస్ కావాలి అంటే దయచేసి నాకు చెప్పండి, తప్పకుండా నేను మీ ఛానల్స్కి కూడా వాయిస్ ఇస్తాను. ఏదైనా మీరు ఫస్ట్ నాకు కామెంట్ సెక్షన్లో మీ నంబర్ ఇచ్చి మెన్షన్ చేస్తే నేనే మీకు కాల్ చేసి తప్పకుండా మీతో మాట్లాడతాను. సో ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇక ఈనాటి మన ఎపిసోడ్ వెంటనే స్టార్ట్ చేసేద్దాం. వెన్నెల్లో ఆడపిల్ల. లాస్ట్ ఎపిసోడ్ ఏమైంది అంటే, జేమ్స్ అండ్ సులోచనకి మ్యారేజ్ అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళందరూ ఒక ఫంక్షన్ అరేంజ్ చేసుకుంటారు, జస్ట్ లైక్ రిసెప్షన్ అనమాట. అక్కడ అందరూ మీట్ అవుతారు. ఇప్పుడు ఆ రిసెప్షన్ అంటే ఆ పార్టీలో ఏమైందో ఈనాటి మన ఎపిసోడ్లో చూద్దాం. అక్కడ జనం ఎక్కువగా లేరు, కానీ ఉన్న వాళ్ళందరూ హడావిడిగా ఉన్నారు. జేమ్స్ సూట్లో ఉన్నాడు. సులోచనకి పెళ్లి కల వచ్చేసింది. ఆమె పట్టు చీరలో ఉంది. వేలికి జేమ్స్ బహుమతిగా ఇచ్చిన ఉంగరం ఉంది. పెనిన్సులా ప్రొడక్ట్స్ ఉద్యోగులు, టెలిఫోన్ ఎక్స్చేంజ్లో పనిచేసే అమ్మాయిలు అక్కడున్నారు. పెళ్లి జరిగి గంట కావస్తోంది. బఫే ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెనిన్సులా ప్రొడక్ట్స్లో చాలామంది అబ్బాయిలే జేమ్స్ స్నేహితులు. అంతమంది ఎక్స్చేంజ్ అమ్మాయిల్ని ఒకే చోట చూడటం వాళ్ళకి థ్రిల్లింగ్గా ఉంది. సంభాషణ టెలిఫోన్స్ మీదకి మళ్ళింది. ఒక కుర్రాడెవరో అనుకోకుండా నోరు జారి, ఇంత బేవర్స్ డిపార్ట్మెంట్ ఇంకొకటి లేదు అన్నాడు. అంతే, అమ్మాయిలందరూ శివంగుల్లా అతడి మీద విరుచుకుపడి తిట్టి కన్విన్స్ చేసి చివరకు అతడిని తప్పు ఒప్పుకునేలా చేశారు. పెనిన్సులా జీఎం కల్పించుకొని ముఖాముఖి మాట్లాడేటప్పుడు చిరునవ్వుతో ఎదుటి వాళ్ళని ఎంత ఆహ్లాదపరచవచ్చో ఫోన్లో కూడా అంతే తీయటి కంఠంతో కస్టమర్లని ఆకట్టుకోవచ్చు అన్నాడు. ఒక అమ్మాయి తన ట్రైనింగ్ కోర్స్ జ్ఞాపకం తెచ్చుకుంటూ, ఎప్పుడూ ఒకే స్టాండర్డ్ మాటలు, వాటిని ఉపయోగించి బోర్ కొడుతుంది అంది. స్టాండర్డ్ మాటలేమిటి అంటే, థ్యాంక్ యూ సార్, యు ఆర్ వెల్కమ్ సార్, ఇలాంటి మాటలు. ఒక కుర్రాడు ఓరగా చూస్తూ, మొదటి 2 మాటలు ఉపయోగిస్తే పర్లేదేమో కానీ ఆ చివరి మాట వాడితే వేరే అర్థం వస్తుందేమో అన్నాడు. గొల్లున నవ్వులు. అమ్మాయిల మొహం మొదట ఎర్రబారినా వాళ్ళు నవ్వేశారు. ఆల్ రైట్, వెరీ వెల్ ఇలాంటి పదాలు ఫోన్లో ఉపయోగించకూడదని చాలామంది అమ్మాయిలకి తెలీదు. మోనోటోన్, కలలో తేలిపోయే కంఠం, ష్రిల్ వాయిస్ ఇవన్నీ ప్రాక్టీస్ ద్వారా వదిలిపెట్టేయాలి. అంతవరకు ఎందుకు? 100 నెంబర్ కావాలంటే ఎలా పిలుస్తారో చెప్పండి చూద్దాం అని ప్రశ్న వేశాడు జీఎం. ఆ వయసులో కూడా ఆయనకి అంతమంది అమ్మాయిల్ని చూసేసరికి పాత రోజుల హుషారు గుర్తొచ్చినట్టుంది. 100 అంది ఒక అమ్మాయి. తప్పు అన్నాడు. 1000 కాదు, 1000 అనాలి. పోనీ ఇది చెప్పండి, 1114 దీన్నేమంటారు? ముందు ఆయన చెప్పింది గుర్తుపెట్టుకుని ఒక అమ్మాయి చప్పున 1114 అనేసింది. తప్పు. అబ్బాయిలు అమ్మాయిలు ఓటమిని చిరునవ్వుతో గమనిస్తున్నారు. ఆయన వివరించాడు. డబుల్ అనేది మొదటగాని చివరగాని సాధ్యమైనంత వరకు రావాలి, మధ్యలో రాకూడదు. 1114ని 1114 అనాలి అని చాలామందికి తెలియకపోవడంలో తప్పులేదు. వీళ్ళలా మాట్లాడుకుంటున్న సమయానికి వీళ్ళకి దూరంగా బాల్కనీ రైలింగ్కి ఆనుకొని ప్లేటు చేతిలో పట్టుకొని మౌనంగా స్పూన్తో తింటున్నాడు రేవంత్. ఏమిటిక్కడున్నారు అంటూ వచ్చింది సులోచన. రేవంత్ నవ్వి ఊరుకున్నాడు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం కొంతసేపు రాజ్యమేలింది. నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఆమె, జేమ్స్ మీకు ఎంతకాలం నుంచి తెలుసు అని అడిగింది. దాదాపు 10 సంవత్సరాల నుంచి. మళ్లీ నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో తటపటాయింపు, సందిగ్ధాల మేళవింపు. దూరంగా ఉన్న జనాన్ని చూస్తూ ఆమె అంది,
మా జీవితం ఎలా సాగబోతోంది? ఆమె నుంచి ఉన్నట్టుండి ఘాటైన ఆ ప్రశ్న అతణ్ణి ఒక్క క్షణం తికమక పెట్టింది. తలెత్తి ఆమె వైపు చూశాడు. ఆమె ముఖంలో కొత్తగా వచ్చిన పెళ్లి కల భవిష్యత్తు పట్ల కొద్దిగా ఆందోళనతో మిళితమై ఉంది. ఆమె దిగులుగా నవ్వింది. ఉన్నట్టుండి హఠాత్తుగా అయిపోయింది. ఇదంతా తలుచుకుంటుంటే ఇది కలో నిజమో కూడా అర్థం కావడం లేదు. అతడికి అర్థమైంది. నవ్వాడు. మనసులో ఒకటి పెట్టుకుని పైకి మరొకటి నాజుగ్గా కృత్రిమంగా మాట్లాడే ఎంతోమంది కన్నా జేమ్స్ చాలా మంచివాడు. మనసులోని మాటని ఏ భేషజాలు హిపోక్రసీ లేకుండా చెప్తాడు. అందుకే అతడి మాటలు కరుగ్గా, అతడి భావాలు అపాయకరంగా కనపడతాయి. వాటికి ముసుగు వేయడు కాబట్టి తన ప్రవర్తనకి, తన మాటలకి చాలా నిజాయితీతో లంకె వేయగల మనుషులు ఈ కాలంలో అరుదు. తన ప్రవర్తనకి, తన మాటలకి చాలా నిజాయితీతో లంకె వేయగల మనుషులు ఈ కాలంలో అరుదు. కానీ అతడు చాలా ఫ్రీగా సెక్స్ గురించి, స్త్రీ పురుషుల సంబంధాల గురించి మాట్లాడటం నాకు చాలా భయంగా ఉంది. మా వైవాహిక జీవితంలో దీని ప్రభావం ఎలా ఉంటుందో అని. అతడు పెరిగిన పరిస్థితులు అలాంటివి అన్నాడు రేవంత్. ఒక మనిషి మీద అతని చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం చాలా పడుతుంది. వాటి నుంచి బయటపడి తనకిష్టమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడానికి అతడికి కొంచెం టైం పడుతుంది. కొంతమంది చాలా తొందరగా ఈ మార్పు సాధించగలిగితే, చాలామంది తమ మొత్తం జీవితకాలంలో దీన్ని సాధించలేరు. ఈ ఎవల్యూషన్ గురించి థామస్ హారిన్ అనే సైక్రియాటిస్ట్ బాగా వివరించాడు. వీలైతే బార్న్ టు విన్ అనే పుస్తకం చదవండి. జేమ్స్ మనస్తత్వం బాగా అర్థమవుతుంది. చాలా గొప్ప ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ ఉంది అందులో. మనిషి యొక్క జీవితం పుట్టినప్పటి నుంచి ప్రారంభమవుతుంది అనుకుంటే మొదటి స్థితి నేను బాగాలేను, ప్రపంచం బాగాలేదు అనేది. పసిపిల్ల ఏడవటం దీనికి గొప్ప ఉదాహరణ. దీని తర్వాత స్టేజ్ నేను బాగాలేను, ప్రపంచం అంతా బాగానే ఉంది అనేది. 7 ఏళ్ల కుర్రాడిని ఇంట్లో వదిలేసి తల్లిదండ్రులు సినిమాకి వెళ్తుంటే వాడు ఏడ్చే ఏడుపు లాంటిది ఇది. ఇది కూడా దాటితే 3వ స్టేజ్ వస్తుంది. నేను బాగున్నాను, ప్రపంచమే బాగోలేదు అనేది. 15-20 సంవత్సరాల మధ్య అబ్బాయికి అమ్మాయికి తమ స్వశక్తి మీద విపరీతమైన నమ్మకం, ఇంటి సభ్యుల మీద అకారణమైన కోపం, తల్లిదండ్రులతో మాట్లాడాలంటే నిరాసక్తత, తనని ఎవరూ గుర్తించటం లేదన్న తపన ఈ స్టేజ్లో ఉంటుంది. ఇది కూడా దాటితే ఆఖరిదే అత్యుత్తమమైనది. అయితే ఐఎమ్ ఓకే, యు ఆర్ ఓకే అన్న స్టేజ్ వస్తుంది. 100కి 99 మంది ఈ స్థితి చేరుకోలేరు. ఒక స్థితిలో నుంచి మరో స్థితిలోకి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది. ప్రతి మనిషి ఈ 4 స్థితిల్లోనూ ఏదో ఒక స్థితిలో ఉంటాడు. దురదృష్టవశాత్తు జేమ్స్ మొదటి స్థితి అయిన ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే అనే స్టేజ్లో ఉన్నాడు. ఈ స్టేజ్లో ఈ చైల్డ్ స్థితి నుంచి అతన్ని అడల్ట్ స్టేజ్కి మీరు తీసుకురావాలంటే మీరు పేరెంట్గా మారాలి. మగవాడి జీవితానికి ఈ ఆలంబనని ఇవ్వటానికి దేవుడు స్త్రీని సృష్టించాడనుకుంటా. తనెవరో తెలియపరచకుండానే నా మీద అంత ప్రభావం చూపించిన ఫోన్లో ఆడపిల్లే దీనికి ఉదాహరణ. ఎందుకో తెలీదు గాని వెన్నెల్లో ఆడపిల్ల ప్రసక్తి రాగానే సులోచన పెదాల మీద నవ్వు వెలిసింది. గదంతా మల్లెపూల పరిమళం నిండి ఉంది. తెల్లటి పక్క ఆహ్వానిస్తూ ఉంది. ఆ గదికి కొత్త ఆనందం వచ్చినట్టు నీట్గా ఉంది. గిటారు అటకెక్కింది. డ్రాయింగ్ స్టాండ్ మంచం కిందికి దూరింది. రాత్రి 10 అయింది. సులోచన జేమ్స్ మంచం మీద కూర్చొనున్నారు. దాదాపు అరగంట నుంచి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వచ్చే జీతం గురించి, పిల్లలు ఎప్పుడు కావాలి, స్మోకింగ్ పట్ల ఆమె అభిప్రాయం అన్నీ అతడు అడుగుతుంటే ఆమెకి కొద్దిగా నిరుత్సాహంగా ఉంది. మొదటి రాత్రి మాట్లాడుకోవాల్సిన మాటలేనా ఇవి అనుకుంది. గడియారం 11 కొట్టింది. అతడు ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. అతడి మెడ వంపులో ఆమె కళ్ళు మూసుకుంది. ఆమె నిశ్చింతని భంగపరుస్తూ అతడు ఆమెని అడిగాడు, ఆర్ యు గుడ్ ఇన్ బెడ్? ప్రశ్న అర్థమయ్యి అవగానే ఆమె చిగురుటాకులా ఒరికి వెంటనే సర్దుకుంది. ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే. ఏ అమ్మాయి అయినా ముందు ప్రేమని పంచుకోవాలనుకుంటుంది. తరువాతే ఆ ఆప్యాయతని, ప్రేమని ప్రదర్శించడం కోసం పక్కని పంచుకోవాలనుకుంటుంది. అంతేకాని ప్రేమంటే తెలియని అమ్మాయికి బెడ్ సంగతి ఎలా తెలుస్తుంది? అతడు ఈ వాదనకి అప్రతిభుడై, అయితే నీ గురించి నేను అనుకున్నది తప్పన్నమాట అన్నాడు. ఏమనుకున్నారు నా గురించి? చాలామందితో పరిచయం ఉందనుకున్నారా? అలా అనుకున్నాక కూడా నన్ను చేసుకున్నారా? చాలా మామూలుగా. స్త్రీ నాకు కొత్త కాదు. అటువంటప్పుడు నా భార్యకి పురుషుడు కొత్త అవ్వాలని కోరుకునే హక్కు నాకు లేదు. ఒకరికొకరు తోడుగా ఉండటం కోసం, ఒకరి అవసరాలు వేరొకరు తీర్చుకోవడం కోసం వివాహం అనేది జరుగుతుంది. ఈ ప్రేమ ఇదంతా ట్రాష్.
అని నా ఉద్దేశం. ఒకరినొకరు చూసుకోకుండా గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకుంటూ ప్రేమ ఆప్యాయత అని పేర్లు పెట్టి అభిమానాన్ని పెంచుకునే మా రేవంత్ ఆ వెన్నెల్లో ఆడపిల్ల అంటే నాకు నవ్వొస్తుంది అన్నాడు. అలా మాట్లాడుకోవటంలో ఏమీ లేదంటారు? ఏమీ లేదు. ఆమె తేలిగ్గా ఊపిరి పీల్చి బ్రతికించారు అంది. ఎందుకు? వెన్నెల్లో ఆడపిల్లని నేనే కాబట్టి అంది రాజసులోచన. జేమ్స్కి ఒక్క క్షణం పాటు ఆమె చెప్తున్నది అర్థం కాలేదు. అయిన తర్వాత కూడా అయోమయంలో ఉండిపోయాడు. ఆ నిజాన్ని వెంటనే అన్వయించుకోలేక సతమతమై చాలాసేపటికి తేరుకొని ఏమిటి అన్నాడు. అతడి మెదడంతా ఎవరో నొక్కి పట్టినట్టయి స్తబ్దమైంది. గొంతు బొంగురైంది. సులోచన మామూలుగానే మీ స్నేహితుడు రేవంత్కి ప్రతిరోజు ఫోన్ చేసేది నేనే. మొదట్లో ఏదో సరదాగా చేశాను. మనం ఇలా పెళ్లి చేసుకుంటామని అనుకోలేదు అంది. అప్పటికే అతడు పక్క మీద నిట్టారుగా కూర్చున్నాడు. ఎప్పుడూ లేంది అతని ముఖంలో ఉద్వేగం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. మై గాడ్ అన్నాడు. రేవంత్ నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఒక్కసారి కూడా చూడని అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించటం సాధ్యమని నేను అనుకోను. నీకు అతని సంగతి తెలీదు. నువ్వెంత తప్పు చేశావో కూడా నీకు తెలియటం లేదు. ఆమె మాట్లాడలేదు. కొంచెంసేపు నిశ్శబ్దంగా ఉండి మళ్ళీ అతడే అన్నాడు. అయితే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదవటం? సులోచన అంతా బోకస్ అంటూ నవ్వింది. అతడు నవ్వలేదు. ఆమె ముఖం కేసే చూస్తుండిపోయాడు. ఎన్నో చెప్పాలనుకుంటున్నాడు కానీ నోట మాట రావటం లేదు. ఆమెకి మాత్రం అతడి రియాక్షన్ ఆశ్చర్యంగా ఉంది. ఏమిటలా ఉన్నారు అని అడిగింది. అతడు తెప్పరిల్లి ఏం లేదు అని తర్వాత మళ్ళీ ఏదో అందామనుకుని మానేశాడు. సిగరెట్ వెలిగించి తనలో తనే అనుకుంటున్నట్టు ఈ దెబ్బకి అతడు కోరుకోలేడు అన్నాడు. సులోచన కదిలి మీరంత చిన్న విషయానికి ఎందుకంత అనవసరంగా ప్రాముఖ్యత ఇస్తున్నారో అర్థం కావటం లేదు. స్నేహితుడి భార్యని తెలిసాక కూడా అతడు ఈ ఇష్టాన్ని ఇలాగే కొనసాగిస్తాడని నేననుకోను అంది. కొనసాగించటమా? నాన్సెన్స్. నా భార్యవని తెలిసాక ఇక అతడు ఇటువైపు కన్నెత్తి కూడా చూడడు. మరింకే? నేను మాట్లాడుతున్నది అతడి సంగతి. దానికే ఉంది. నేనే వెన్నెల్లో ఆడపిల్లని అతనికి చెప్పే అవసరం ఏముంది? కొంతకాలం ఫోన్ రాకపోయేసరికి అతడే నెమ్మదిగా ఆ విషయం మర్చిపోతాడు. మీరన్నట్లు ఈ ప్రేమ అభిమానం అంత ట్రాషేగా. జేమ్స్ విసుగ్గా భార్య వైపు చూసి లేచి కిటికీ దగ్గరికి వెళ్లి కిటికీలోంచి బయటికి చూస్తూ కొంచెంసేపు నిల్చున్నాడు. ఇప్పుడెలా అని అతడు అనటం వినిపించింది. ఆమె లేచి అతడి దగ్గరికి వెళ్ళింది. కొంచెం తటపటాయించి నెమ్మదిగా అంది. పోనీ నేనది కొనసాగిస్తాను. బుల్లెట్ తగిలిన వాళ్ళ అతడు చప్పున వెనుతిరిగి అర్థం కాక ఏంటి అన్నాడు. వెన్నెల్లో ఆడపిల్లలాగే అతన్ని ఫోన్లో పలకరిస్తూ ఉంటాను. చూస్తే గుర్తుపడతాడు కనుక కలుసుకోవటాన్ని ఎలాగో వాయిదా వేస్తూ పోతాను. తర్వాత నెమ్మదిగా పరిచయాన్ని తగ్గిస్తూ వచ్చేస్తాను. అతడు మర్చిపోతాడు. అతడు చేతిలోని సిగరెట్ ఆఖరి పఫ్ తాగి విసిరేశాడు. సాలోచనగా గడ్డం గొక్కుంటూ అన్నింటికన్నా ఈ ఆలోచన కొద్దిగా బావున్నట్టుంది అంటూ వచ్చి పక్క మీద కూర్చున్నాడు. ఆమె కూడా వచ్చి కూర్చుంటూ నన్ను క్షమించండి. అసలిది మీకు కూడా చెప్పకూడదనే అనుకున్నాను. కానీ మీరు ఫ్రాంక్నెస్ ఇష్టమని అంటంతో చెప్పాను అంది. లేదు లేదు, చెప్పటమే మంచిదైంది ఆమె చేతి మీద చేయి వేస్తూ అన్నాడు. అతడి భుజం మీద తలాంచి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది సులోచన. అతడు చేయి చాచి లైట్ ఆర్పేశాడు. చీకటి గదిలో పరుచుకుంది. బెడ్ లైట్ చీకటిని పారద్రోల్లేకపోతుంది. రాత్రి 11 దాటంతో ఊరంతా నిశ్శబ్దంలోకి జారుకుంది. ఎక్కడో ఓ కుక్క మాత్రం ఉన్నట్టుండి ఒక్కసారి ఏడుస్తుంది. ఒక బిచ్చగాడు రామదాసు కీర్తన పాడుకుంటూ వెళ్తున్నాడు. జేమ్స్ తలెత్తి అటువైపు చూశాడు. గిటార్ కనపడింది. డ్రాయింగ్ రూమ్ వెనకాల గూట్లో ఇండియన్ ఇంక్ కనపడింది. ఆ రెండే ఇప్పటి వరకు తన సహచరులు, తన బాధని ఆనందాన్ని పంచుకున్న మిత్రులు. తల తిప్పి భార్య వంక చూశాడు. సులోచన నిద్రపోతుంది. మళ్ళీ పైకప్పుకేసి చూశాడు. బెడ్ లైట్ చుట్టూ ఒక పురుగు తిరుగుతుంది. అతడికెందుకో ప్రపంచమంతా ఆనందంగా ఉన్నట్టు, తానొక్కడే విషాదంగా ఉన్నట్టు అనిపించింది. అంతా కలిసి తనని మోసం చేస్తున్న ఫీలింగ్. ఫోన్ రాగానే రేవంత్ మొహంలో తొణికిసలాడే ఆనందం, గంటల తరబడి మాట్లాడుకోవడం, తను మాట్లాడి సిస్టర్ అనటం. అప్పుడు కదిలింది అతనికి అనుమానం. ఆ రోజు తనతో మాట్లాడిన అమ్మాయికి సులోచన కంఠానికి తేడా ఉన్నట్టు. ఆ అనుమానం రాగానే సంతోషం వేసింది. కాని మళ్ళీ అంతలోనే మరో ఆలోచన.
ఒకవేళ 2 కంఠాలు ఒకటే అయితే మాత్రం నష్టమేమిటి? తను అటువంటి వాడికి ప్రాముఖ్యత ఇవ్వడు కదా. స్త్రీ పురుషులు కలిసి ఉండటం కేవలం శారీరక అవసరాలు తీర్చుకోవటానికే. తన థియరీ ప్రకారం ప్రేమ ఒక ట్రాష్. ఆ లెక్కన ఈ సులోచన తన భార్య, తనకెంత సంతోషాన్నివ్వగలదు అన్నదే కావాల్సింది. ఆమె గత జీవితం, వర్తమానం, ప్రవర్తన ఇవేవి తనకక్కర్లేదు. ఇవన్నీ ఎందుకు? అతడు తలతిప్పి చూశాడు. పక్కకి తిరిగి పడుకున్న సులోచన నడుం వంపు మీద లైటు వెలుతురు పడి మెలికలో అదృశ్యమైపోతుంది. ఈ నడుం మీద ఏ పరపురుషుడి చేతులు మొదటిసారి పడి ఆ లేతదనాన్ని ఆస్వాదించాయో, ఆమె ఈ చేతివేళ్లు మొదటిసారి భయం భయంగా కంపిస్తూ ఏ పురుషుడి మెడ చుట్టూ పెనవేసుకున్నాయో. అతడు ఇబ్బందిగా కదిలాడు. తన వస్తువుని ఎవరో తీసుకుపోతున్న ఫీలింగ్. స్వచ్ఛమైన వర్ణ చిత్రాన్ని ఎవరో కల్తీ చేసిన భావన. అతడు పక్క మీద ఇంకోసారి ఇబ్బందిగా కదిలి లేచి కిటికీ దగ్గరకొచ్చి మరో సిగరెట్ వెలిగించాడు. ఆ అలికిడికి ఆమె కళ్ళు విప్పి అంత రాత్రి వరకు అతడు మెలకువగా ఉండటం గమనించి ఆశ్చర్యపడి కూచొని, మీరు నిద్రపోలేదా అంది. అతడు నెమ్మదిగా వెనుతిరిగి భార్య వైపు కన్నార్పకుండా చూసి పక్క దగ్గరగా వచ్చి కూర్చున్నాడు. నేనీ నిజాన్ని అన్వయించుకోలేకపోతున్నాను. ఏ నిజాన్ని? రేవంత్కి ఫోన్ చేయటాన్ని. ఆమె వెంటనే జవాబు చెప్పలేదు. గదిలో నిశ్శబ్దం కూడా ఉత్కంఠతతో వారిద్దరినీ గమనించసాగింది. ఆమె గొంతు సవరించుకుంది. ఏ అహము స్వాభిమానము లేకుండా అతడు అలా చెప్పటం ఆమెకి ముచ్చటేసింది. చేతి వేళ్లవైపు చూసుకుంటూ చిన్న స్వరంతో అంది, నాకు మనస్తత్వ శాస్త్రము, పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలు తెలియవు. మీరు నన్ను అడిగారు, ఆర్ యూ గుడ్ ఇన్ బెడ్ అని. వేరే సంబంధాలున్నా పర్వాలేదు అని తేలిగ్గా తీసిపారేశారు. కానీ అది అనుకున్నంత తేలిక కాదు అని నేననుకుంటున్నాను. పైకి అలా అన్నా మనసులో ఏమూలో ఉంటుంది. మీ చిన్నప్పటి పరిస్థితులు, జీవితం మీకీ ప్రపంచం మీద కసిని, ద్వేషాన్ని పుట్టించుండొచ్చు. అందుకే మీరు మీ ఇష్టాల్ని మనసులో దాచుకుని అయిష్టాన్ని మాత్రం పైకి ప్రదర్శిస్తున్నారు. నేను మీకు చెప్పేటంత పెద్దదాని కాదు, పెద్దగా చదువుకున్నదాన్ని కాదు. ఎలా చెప్పాలో కూడా నాకు తెలియటం లేదు. పరాయి సంబంధాల వరకు ఎందుకు? సరదాగా నవ్వుతూ మాట్లాడినా భర్తకి బాధగానే ఉంటుంది. అలా బాధ, అసూయ ఉండటమే ప్రేమ. నేనెవరితోనో ఫోన్లో మాట్లాడాలని తెలిసి మీకీ రాత్రంతా నిద్ర పట్టడం లేదంటే నాకు అంతకన్నా కావాల్సిందేముంది? మీ మనసు అట్టడుగు పొరల్లో ఎక్కడో నా మీద ప్రేమ ఉందన్నమాట. కాదని క్యాజువల్గా, నిర్లక్ష్యంగా అనేటానికి ప్రయత్నించకండి. నా భర్త అలా బాధపడ్డాడని తెలిస్తేనే నాకు గర్వంగా ఉంటుంది. ఎందుకంటే అలాంటి పరిచయాలు నాకేమీ లేవు కాబట్టి. ఆమె ఆఖరి వాక్యం అతనికి వెంటనే అర్థం కాలేదు. అర్థం కాగానే విప్పారిన మొహంతో, అయితే నువ్వు అంటూ అర్ధోక్తిలో ఆపు చేశాడు. ఆమె నవ్వి, నేను వెన్నెల్లో ఆడపిల్లని కాను అంది. అతడు గాలిలా ఆమెను చుట్టుముట్టేశాడు. ఆమెకి ఊపిరి సలపలేదు. అయినా పర్వాలేదు. ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప ఆనందాలన్నీ మొదట్లో బాధ పెట్టేవే. అలసి సొలసి అతడి కౌగిలిలో నిశ్చింతగా ఒదిగి నిద్రపోవటానికి ఉపక్రమిస్తూ ఆమె అనుకుంది, పర్లేదు. మనసు చుట్టూ పేరుకున్న పొర కరగటం ప్రారంభమైంది. తొందరలోనే అవి మామూలు ఆనందాలకి, బాధలకి స్పందించటం మొదలు పెడుతుంది. ప్రపంచం మీద నమ్మకం కుదరటానికి ఇది తొలిమెట్టు. ఇక ఐఎమ్ ఓకే, హీ విల్ బీ ఓకే, థ్యాంక్ యూ రేవంత్ అని అనుకుంది. ఇక వారి గురించి చెప్పటానికి కథేమీ లేదు. దట్స్ ఆల్ ఫర్ టుడే. జేమ్స్, సులోచన వీరి కథ సుఖాంతం అయిపోయింది. వారి సంసార సాగరం కూడా చాలా బాగా నడిచిపోతుంది. మరి రేవంత్ కథ ఏమిటి, వెన్నెల్లో ఆడపిల్ల సంగతి ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందు ఎపిసోడ్స్ తప్పకుండా వినాల్సిందే. దయచేసి పూర్తిగా కథను వినండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారి నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి మీ లైక్స్ అండ్ కామెంట్స్తో. ఓకేనా? మరో ఎపిసోడ్ ద్వారా మళ్ళీ మీ ముందుంటుంది మీ సరిత. అంతవరకు టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.